more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. ఆయనతో సహజమును సాగించే మహద్భాగ్యాన్ని మనకి కలుగజేశారు. ఆ సనాతనునికి, ఆ సర్వోన్నతునికి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పిస్తూ, ఇందులో భాగంగా మనం ప్రభుచరితం 11వ భాగంలో 4578వ పేజీలో మీద పేర పూర్తిగా చదువుకున్నాం. ఆ 2వ పేర నుంచి శ్రీనివాసు చదువుతారు. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. విసుగు చెందినట్లు భావించడం కూడా భ్రాంతే. నేను నా మౌన విరమణ కొరకు వేచి చూస్తున్నానని చెప్పడము భ్రాంతే. కానీ ఇతరులను భ్రాంతి నుండి బయటకు తీసుకురావడానికి ఉద్దేశించిన ఉన్నత తరహా భ్రాంతి. ప్రజలు తప్పుదోవ పట్టకుండా సద్గురువు అనే ఇంద్రజాలకుడు సత్యాన్ని పరిరక్షించేందుకే తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తాడు. తన బిడ్డలు తనను ఎప్పుడు అర్థం చేసుకుంటారో, సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో, ఇదంతా ఒక బోటకమని ఎప్పుడు నమ్ముతారో అని ఆలోచిస్తూ విసుగు చెందుతాడు. నిజానికి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ప్రతి విషయము మరిచిపోవడానికే. అర్థం చేసుకోగలిగేది ఏదైనా అది భ్రాంతే అవుతుంది. ఉత్తమమైన అవగాహన, అదే విధంగా అల్పమైన అవగాహన, ఈ రెండూ కూడా భ్రాంతే. దేనినైతే అర్థం చేసుకోలేమో అదే సత్యం. మనం ఏదైతే అయి ఉన్నామో అదే మనం. ఇంతకుముందు ఏమై ఉన్నామో ఇప్పుడు కూడా అదే అయి ఉన్నాము. ఇక ముందు కూడా అలాగే ఉంటాం. ఈ విషయం అర్థం కాకపోయినా పర్వాలేదు. అర్థం చేసుకోవాల్సినంతా భ్రాంతి గురించే. కానీ మీరు అర్థం చేసుకోలేని దాని గురించి అర్థం చేసుకున్నప్పుడు మనం ఇంతకు ముందు ఏమై ఉన్నామో, ఇప్పుడు ఏమై ఉన్నాము, ఇక ముందు ఏమై ఉంటామో అన్న విషయం తెలుసుకుంటారు. ఆ ఎరుకను మీరు పొందవలసి ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే మనలో ఎటువంటి మార్పు లేదు, ఇక ముందు ఉండబోదు కూడా. ఉన్న ఒకే ఒక్క తేడా ఏమిటంటే మనం నిజంగా ఏమై ఉన్నామో, అనగా అనంతుడు, ఏకైకుడు అయిన భగవంతుడే మనం అన్న విషయం మనకు తెలియకపోవడమే. మనకి మనం వేరు వేరు వ్యక్తులుగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాము. మనం అందరము వేరు వేరు అనే భావన లేదా ఆ ఆలోచనే భ్రాంతి. అనంతుడైన భగవంతుడితో ఒకటై ఉన్నా కూడా ఇప్పుడు మనల్ని మనం ఆయన నుండి వేరుగా భావించడమే ఆశ్చర్యకరమైన విషయం. మనల్ని మనం గురించి ప్రత్యేక వ్యక్తిత్వ ధోరణిలో వ్యక్తిగతంగా ఆలోచించడం మొదలుపెట్టాం. అనగా నా ఆరోగ్యం బాగలేదు, నేను సంతోషంగా ఉన్నాను, ఈ విధంగా అనుకుంటూ ఉంటాం. అలాంటి అవగాహనను వదిలిపెట్టాలి.
శత్రుఘ్న కుమార్ మధ్యలో కలుగు చేసుకోకుండా ఉండలేక, బాబా, మీరు వివరించింది నాకు అర్థం కావడం లేదు, వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా నాకు లేదు అన్నాడు. బాబా ప్రతిస్పందిస్తూ ఇలా చెప్పారు: నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నీ పిల్లలు, నీ భార్య, నీ శరీరం కూడా నీకు బంధనాలే. వాస్తవానికి ఉన్నది ఎడతెగని దివ్యానందమే, కంటిన్యూస్ బ్లిస్ తప్ప వేరేదేదీ లేదు. కానీ ఇప్పుడు నీకు దాని గురించి కొంచెం కూడా తెలియదు. మనమంతా అనంత శక్తి సంపన్నులం. ఒక్కసారి గనుక నీవు ఆ ఎరుక పొందినట్లయితే నీవు మొత్తం విశ్వాన్ని సృష్టించగలవు లేదా అంతరింపజేయగలవు. నీవు తలుచుకుంటే మొత్తం విశ్వాన్ని ఆనందింపజేయగలవు లేదా దుఃఖపడేలా చేయగలవు. మానవులు పొందే అత్యంత ఉన్నతమైన ఆనందాన్ని ఆది మూల స్థితిలోని ఆ పరమానందం, ఒరిజినల్ బ్లిస్ యొక్క 7వ ఛాయగా సూఫీ తత్వంలో చెబుతారు. నీవెంతగా కావాలనుకున్నా వద్దనుకున్నా నీలో ఈ అవగాహన క్రమంగా వచ్చి తీరాల్సిందే. మనకు తెలిసిందంతా ఒట్టి భ్రాంతియే. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా భ్రాంతే. నిజమైన అవగాహన, రియల్ అండర్స్టాండింగ్ మనలో కలిగేటప్పుడు అది కనురెప్పపాటు కాలంలోనే కలుగుతుంది. ఎందుకంటే నిజానికి సమస్త బిందువులన్నీ వాటి ఉనికిని కలిగి ఉన్న ఆ దివ్య మహాసాగరమే, ఓషన్ ఆఫ్ డివినిటీ అయి ఉన్నాయి. అనగా సాగరంలోని బిందు రూపంలో ఉన్న మనం కూడా నిజానికి ఆ దివ్య మహాసముద్రమే అయి ఉన్నాము. సాగరంలోని ఆ బిందువులు బుడగలుగా రూపుదాల్చినట్టు కనపడినప్పుడు అవి భిన్నమైన స్థితిని అనుభూతి చెందుతాయి. సాగరంలోని అలలు ఆ బుడగలను విచ్ఛిన్నం చేయలేవు. కానీ ఒక్కసారి బుడగలు విచ్ఛిన్నమైన మరుక్షణం అవి మహాసాగరంలో ఐక్యమై సాగరమే అయిపోతాయి. మీరు బుద్బుదాలు అనగా బుడగలు, బబుల్స్ కారు, మహాసముద్రమే అని ఆ బుడగలతో ఎంత చెప్పినా కూడా అవి అర్థం చేసుకోవు. అవి విచ్ఛిన్నమైనప్పుడే తమ నిజస్థితిని తెలుసుకోగలుగుతాయి. వాటి నిజస్థితి గురించి చెప్పడానికి ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే అంత ఎక్కువగా వాటికి భ్రాంతి పెరుగుతుంది. అందువలన వివరించవలసిన అవసరం ఏముంది? ఆ బుడగలు తమ నిజస్థితి యొక్క ఎరుకను పొందాలంటే అవి తప్పనిసరిగా విచ్ఛిన్నం కావాల్సిందే. ఆ మహాసముద్రంలో అనేక రకాలైన బుడగలు ఉంటాయి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని నల్ల రంగు కలిగి, కొన్ని ఎరుపు రంగు కలిగి, మరికొన్ని తెలుపు వర్ణంతోనూ, కొన్ని మురికిగాను, ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. శత్రుఘ్న కుమార్ని ఉద్దేశించి బాబా, ఇతడు మహాసముద్రంలో ఉన్నాడు. అతనికి భార్య, పిల్లలు, బంధువులు ఉన్నారు. ప్రతి బిందువు వేరుగా ఉన్న అన్ని నీటి బుడగలే అన్నారు. కిషన్ సింగ్ ఈ బుడగలను నువ్వెందుకు విచ్ఛిన్నం చేయవు అని అడిగాడు. బాబా హాస్యంగా, నీ బుడగ ఇప్పటికే విచ్ఛిన్నమయ్యే ఉందిలే అన్నారు. అటు పిమ్మట బాబా ఇరాన్కు చెందిన సాబిర్ సాహెబ్ గురించి, అతడు పొందిన ఆధ్యాత్మిక ఔన్నత్యం గురించి ఇలా చెప్పారు. సాబిర్ సంపన్నుడైన వ్యక్తి. అతను తన మేనమామతో నివసించేవాడు. ఎక్కువ ప్రమాణంలో ఆహారం తయారు చేసి పేదలకు పంచమని ఒకసారి అతని తల్లి అతనితో చెప్పింది. అప్పటి నుండి అతడు 12 సంవత్సరాల పాటు పేదలకు అన్నదానం చేస్తూ జీవించాడు. కానీ అతడు మాత్రం కేవలం అత్తిపళ్ళు, ఫిగ్స్ లేక అంజీర్ తింటూ జీవించేవాడు. అందువల్ల అతడు బాగా చిక్కి నీరసించిపోయాడు. అది చూసి అతని తల్లి ఇతరుల కొరకు వండిన ఆహారాన్ని నీవెందుకు తినడం లేదని అడిగింది.
ఇతరుల కోసం వండి పెట్టమని మాత్రమే ఆమె చెప్పినందువలన ఆ వండిన పదార్థాలను ఇతరులకే పెడుతున్నానని, తాను తినడం లేదని బదులిచ్చాడు. ఒకసారి సాబిర్ క్షణకాలం వెలిగే దివ్య తేజస్సును దర్శించాడు. అందులోనే లీనమైపోయి అదే ఆనంద స్థితిలో 1.5 సంవత్సరం ఉండిపోయాడు. ఆ స్థితి నుండి బయటపడిన తరువాత తాను ఒక చెట్టు కింద కూర్చొని అత్తిపండు తిట్టు ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆ స్థితిని ముకామి హైరత్ అనగా 3-4 భూమికల మధ్య దివ్య పారవస్యంలో మునిగి ఉండే స్థితి అంటారు. అతడు క్షణకాలపు వెలుగును జ్వాలలా మెరిసే దివ్యానందంలో, ఫ్లాష్ ఆఫ్ బ్లిస్, మునిగి భ్రాంతిలో పడిపోయాడు. మీరెవరైనా అతని స్థితిని గ్రహించగలరా? అది అనంత ఆనందం, ఇన్ఫినిట్ బ్లిస్, నిరంతరాయంగా కొనసాగే ఆనందం, కంటిన్యూస్ బ్లిస్, శాశ్వతమైన ఆనందం, ఎటర్నల్ బ్లిస్. సాధారణ మానవ చైతన్య స్థితిలో ఉండి అతడు వీటిని, అంటే ఆ ఆనంద స్థితిని పొందలేదు. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము అంటే అదే. కానీ అతడు వాటిని వినియోగించుకోలేడు. సాబిర్ పొందిన లాంటి అనుభవాన్ని అసాధారణమైన వారు మాత్రమే తెలుసుకుంటారు అన్నారు. నాకు దాని గురించి తెలుసుకోవాలని లేదు అని పెండు అన్నాడు. నీలో కూడా భగవద్ అనుభవం తనకు అక్కర్లేదంటాడు. అతను వైద్యపరమైన పని, మంచి ఆహారం, నా సన్నిధానం కోరుకుంటాడు అని చెబుతూ బాబా ఇంకా ఎలా వివరించారు. మౌలానా రూమి ఆ కాలంలో ప్రసిద్ధి పొందిన ఒక పండితుడు. అతడు మంచి ప్రసంగాలను, ఉపదేశాలను ఇవ్వగలిగేవాడు. అతడు తన ప్రయాణాల్లో తన పాండిత్యానికి ప్రతిరూపాలైన గ్రంథాలను ఒంటెపై తీసుకుని వెళ్ళేవాడు. అలా వెళ్ళిన ప్రతి చోట అత్యున్నత గౌరవాన్ని అందుకునేవాడు. మరొక పక్క షామ్సియే తబ్రిజ్ దిగంబరంగా తిరిగేవాడు. ఒకరోజు వారిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు. రూమి పుస్తకాలన్నింటినీ షామ్స్ అక్కడే ఉన్న ఒక బావిలో పడేశాడు. రూమీకి విపరీతమైన కోపం వచ్చింది. కానీ షామ్స్ అతనితో అన్ని గ్రంథాలు, చివరకు ఖురాన్ కూడా నిస్సారమైనదే, అవి అన్నీ కూడా ఒక కుక్క ముందు పడేసే మాంసం లేని ఎముక వంటివని చెబుతూ, ఇంతవరకు నీవు నిస్సారమైన ఆ ఎముకలను మాత్రమే నములుతున్నావు, ఇక మెదడును రుచి చూసే సమయం వచ్చేసింది అని వివరించాడు. అనగా ఇక గ్రంథాలు ఎన్ని చదివినా ఉపయోగం లేదు, ఆధ్యాత్మిక లోతులను చవి చూసే సమయం ఆసన్నమైనదని అర్థం చేసుకోవచ్చు. ఇది విని రూమి చాలా బాధపడ్డాడు. షామ్స్ వెంటనే బావి నుండి అన్ని గ్రంథాలను బయటికి వచ్చేటట్టు చేశాడు. అవన్నీ తడిసిపోకుండా మునుపటిలాగే పూర్తిగా పొడిగానే ఉన్నాయి. అది చూసి ఆశ్చర్యపోయిన రూమితో రూమి షామ్స్కి బానిసగా మారనంత కాలం అతడు ఏమీ నేర్చుకోలేడు అన్నాడు. ఆ తర్వాత రూమి తన గురువుకు బానిసగా మారాడు. షామ్స్ చివరకు రూమికి భగవదనుభవాన్ని ప్రసాదించాడు. మీరు అనుభవం కలవారిగా మారండి, బికమ్ మెన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అందుకొరకు గురువు పాదాల వద్ద ధూళిగా ఉండండి అని చెబుతూ బాబా తన వివరణను ముగించారు. ఈ సందర్భంలో బైదుల్ ఏదో అడగాలనుకున్నాడు. నీలు అతన్ని వారిస్తూ, సందేహాలకు అంతం ఉండదు, ఈ మాట విన్న బాబా, అసలు ఆది అనేదే లేనప్పుడు అంతం ఎలా ఉంటుంది అన్నారు. షీబా గురించి ప్రస్తావిస్తూ బాబా, ఈ గుర్రపు పిల్ల వచ్చింది, దీనికి అంతం ఎక్కడా? దానికి వసతి కావాలి, మేత కావాలి, మందులు కావాలి, ఇంకా ఇలా చాలా కావాలి. అందువలన
దాని అంతం ఏది అన్నారు. ఈరోజు చర్చ చాలా బాగుంది అని నీలు అన్నాడు. ఇదేమీ చర్చ కాదు, కాలక్షేపం కోసం చెప్పుకున్న పిచ్చాపాటి కబుర్లు అన్నారు బాబా. అయితే భగవద్గీత చర్చ అవుతుందా అని శత్రుఘ్న కుమార్ బాబాని ప్రశ్నించాడు. అది కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ అని బాబా బదులిచ్చారు. అయితే అటువంటి సంభాషణ మంచిదే కాదా అని నీలు ప్రశ్నించాడు. బాబా, అది చెడ్డది ఎలా అవుతుంది? దాని నుండే నీవు మంచి చెడుల గురించి నేర్చుకోవడం జరుగుతుంది కదా. ఏది చెడు కాదు. ఈ విషయాన్ని నీవు అనుభవం ద్వారా తెలుసుకోవలసి ఉంది అన్నారు. బాబా తన వివరణను కొనసాగిస్తూ ఇలా చెప్పారు. నేను చాలా వేదనకు గురయ్యాను. దీనికి ఒకటే పరిష్కారం ఉంది. తన అనంత కరుణతో నన్ను ఈ విసుగుదల నుండి, ఈ వేధింపుల నుండి నాకు స్వేచ్ఛను ప్రసాదించమని ఆ భగవంతుని ప్రార్థించాలి. భగవంతుడు సంపూర్ణంగా సర్వస్వతంత్రుడు, అనంతమైన స్వేచ్ఛాయుతుడు. ఆయనలో ఉన్న ఆయనే సంపూర్ణంగా పరిపూర్ణుడు. హీ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ విదిన్ హిమ్సెల్ఫ్. అలాగే ఆయన సంపూర్ణమైన స్వేచ్ఛకు కూడా అతీతమైన వాడు. ఎందుకంటే ఆయనను సర్వస్వతంత్రుడు అని చెప్పినప్పుడు స్వాధీనతకు విరుద్ధమైన పరాధీనత యొక్క ఆలోచన కూడా మనలో కలుగుతుంది. ఆయనకున్న స్వతంత్రత, ఇండిపెండెన్స్ ఎటువంటిదంటే అది మన ఊహకు కూడా అందనటువంటిది. దానికి వ్యతిరేకంగా ఎన్నడూ ఏదీ జరగదు. భగవంతుడి గుణాలకు అంటే అట్రిబ్యూట్స్కు అతీతుడిని చెప్పినప్పుడు మనం వెంటనే ఆయనకున్న గుణాల గురించి ఆలోచించడం మొదలు పెడతాం. అలాగే భగవంతుడు ఒక్కడే అని అన్నప్పుడు మనకు రెండవ వాని గురించి ఆలోచన వస్తుంది. కావున భగవంతుడు ఉన్నాడు, గాడ్ ఈజ్ అని చెప్పడమే సరి అయినది. ఆయన స్వతంత్ర స్థితిలోనే అనంతత్వం ఉంది. అదేవిధంగా సర్వము అనంతమే. ఆయన అనంతుడు కాబట్టే ప్రతి చోట మనం పరిమితత్వాన్ని చూస్తాము. కాబట్టి ఆయన యొక్క అనంతత్వంలో, ఆయన యొక్క అనంత స్వావలంబనలో ఆయన కృప కూడా అనంతమే. భగవంతుని కృప లేదా కరుణ కావాలంటే ఎవరైనా తమ హృదయపు లోతుల నుండి ఆయనను పిలవాలి. హృదయం లేకుండా 100 సంవత్సరాల పాటు భగవంతుని ప్రయత్నించినా నీవు సాధించేది ఏమీ ఉండదు. కానీ హృదయపు లోతుల నుండి ఒక్క క్షణం ప్రార్థించినా దానిని భగవంతుడు వింటాడు. హృదయపు లోతుల నుండి ప్రార్థిస్తే ఆయన కరుణా తరంగాలు నిన్ను తాకగలవు, వాటిని అనుభూతి చెందగలవు. ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనకి బాబా చెబుతూ భగవంతుని కృప లేదా కరుణ, ఈ కృప కరుణ ఎందుకు మానవుడికి కావాలి అంటే ఆ కృప కరుణలే మానవుడికి తన యొక్క యథార్థ స్థితిని తెలియజేస్తాయి. అందుకని తమ హృదయపు లోతుల నుండి ఆయనను పిలవాలి ఎవరైనా అంటారు. ఆయన హృదయపు లోతుల నుంచి పిలవడం అంటే ఏ ఆలోచనలు లేకుండా, ఒకటి బయట ఏ దృష్టి లేకుండా, 2 స్మరణ చేస్తూ, 3 మనం హృదయపు లోతుల నుండి పిలవాలి. హృదయం లేకుండా 100 సంవత్సరాల పాటు భగవంతుడిని ప్రార్థించినా నీవు సాధించేది ఏమీ ఉండదు. కానీ హృదయపు లోతుల నుండి ఒక క్షణం ప్రార్థించినా దాన్ని భగవంతుడు వింటాడు. చిన్న ఉదాహరణ ఇస్తారు బాబా మీకు. మనం రోడ్డు మీద నడుస్తున్నాం, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.
అమ్మ ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పి మనం అన్నిటినీ తప్పించుకుంటూ వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతలో ఒక వ్యాన్ చాలా స్పీడ్గా మన మీదకి వచ్చేసింది. అప్పుడు ఆ హఠాత్ పరిణామానికి మనం ఏమవుతాం, నిర్ఘాంతపోయి భయానికి గురై నోట మాట లేక ఒక విధంగా బ్రతికుండి చచ్చిన వాటిలో అయిపోతాం. అప్పుడు అలా అయిపోకుండా దేవుడు కానీ మనతో దేవుడితో కాంటాక్ట్ మనకుండి ఆయనతో ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది, గట్టిగా కేక వేస్తాం బాబా అని. గజేంద్రుడు అదే చేశాడు. అప్పుడు అలాంటి పిలుపుకి ఆయన కరుణాతరంగాలు నిన్ను తాకుతాయి, టచ్ చేస్తాయి, వాటిని అనుభూతి చెందగలవు. గతంలో ఎందరో భగవంతుని యొక్క కరుణా కటాక్షాలను అలాగే పొందేది. ముందుకెళ్ళానా? నన్ను ముందుకెళ్ళు. ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే కైకోబాదుని హృదయపు లోతుల నుండి నా తరపున భగవంతుణ్ణి ప్రార్థించమని అడగాలి. నేను 100కి 100 పాళ్ళు హృదయపూర్వకంగా సంపూర్ణమైన విశ్వాసంతో నా కొరకు, మీ అందరి కొరకు, ఈ ప్రపంచం కొరకు ప్రార్థించానని శతాబ్దాల అనంతరం ఈ ప్రపంచమంతా తెలుసుకుంటుంది. నా ప్రార్థనలోని ప్రతి పదము నన్ను, మిమ్మల్ని, ఈ ప్రపంచాన్ని కూడా ఒకటిగా కలుపుతుంది. ఈ పేరా అందరూ కూడా రోజు చదువుకోండి. నెక్స్ట్ ముందుకెళ్ళాలా? అప్పుడు కైకోబాదుని తన కొరకు ప్రార్థించమని చెప్పి బాబా ఇలా అన్నారు, నేనిప్పుడు మీకు ఇవన్నీ చెప్పినందుకు నన్ను క్షమించమని భగవంతుణ్ణి ప్రార్థించు. మండలి వారందరూ ఈ ప్రార్థనలో పాల్గొంటారు. ఈ ప్రార్థనలో నాతో కలిసి మీరంతా పాల్గొంటున్నందున మీరంతా ఎంతో అదృష్టవంతులు. ఏమైతేనేం, అదృష్టం ఉన్నా లేకపోయినా నిండు హృదయాలతో ప్రార్థించండి. మండలి వారు కూడా విసుగు చెంది ఉన్న కారణంగా బాబా ఈ సందేశాన్ని ఇచ్చారు. మండలి వారు ప్రతి ఒక్కరూ అలసిపోయినట్లున్నారు, కానీ పైకి మాత్రం ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. డెహ్రాడూన్లో ఉండగా కైకోబాద్ ఒకసారి క్షణకాలం దివ్యకాంతిని దర్శించినందువల్ల అతడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ దివ్యకాంతి దర్శన సమయంలో కైకోబాద్ భ్రాంతికి లోనై శారీరక చైతన్యం కోల్పోయి కింద పడిపోయాడు. మళ్ళీ స్పృహలోకి వచ్చిన తరువాత తన కాలికి దెబ్బ తగిలినట్టు గుర్తించాడు. అలా మొదటిసారి దివ్యకాంతిని క్షణమాత్రం దర్శించిన తరువాత అప్పుడప్పుడు అటువంటి అనుభవాలు కలిగాయి. అలా జరిగిన ప్రతిసారి చైతన్యం కోల్పోయి కింద పడిపోయేవాడు. జూన్ 26వ తేదీన హరీష్ చందర్ కొచ్చర్ అనే లాయర్ బాబాని కలవడానికి వచ్చాడు. బాబా అతన్ని నీకేం కావాలి అని అడిగారు. అతను ప్రతిరోజు కొంత సమయం మండలి వారితో గడపడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. ప్రస్తుతం నా ముందే నువ్వు కూర్చొని ఉన్నావు కదా, ఇంతకన్నా ఏం కావాలి? కోర్టు విధులు నిర్వర్తించు, కేసులు వాదించు, నీ పిల్లలను పోషించు, ఇందులో తప్పేముంది అని బాబా చాలా సుదీర్ఘంగా ఇలా ప్రవచించారు. నువ్వు ఒక పెద్ద భయంకరమైన జైలులో బందీగా ఉన్నావనేది నిజం. నీ మనస్సు, నీ శరీరము, ఈ ప్రపంచం ఇవన్నీ కూడా పెద్ద జైళ్లే. ఈ జైలు నుండి ఒకసారి విడుదల అయ్యావంటే శాశ్వతంగా ఎప్పటికీ సురక్షితంగా ఉంటావు. అయినా ఇదంతా నీ ఊహ లేదా కల్పన మాత్రమే. నీవు అనేక జన్మలు దాటుకుంటూ వచ్చావు. నీకెంతమంది పిల్లలున్నారో ఒక్కసారి ఊహించుకో. ఈరోజు వారెవరూ లేరు. వాస్తవానికి ఉన్నదేమీ లేదు.
ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం కూడా కల మాత్రమే. రాత్రి నిద్రలో వచ్చిన కలలో తింటావు, ఏడుస్తావు, ఆనందిస్తావు. కానీ నిద్ర మేల్కొన్నప్పుడు అదంతా ఒక కల అని తెలుసుకుంటావు. అదే విధంగా జీవితం కూడా ఒక కలే. మనం నిద్ర నుండి మేల్కొన్న తరువాత మాత్రమే కలగన్నట్లు తెలుసుకుంటాం. కలగనేవాడు కల కంటున్నప్పుడు మాత్రం ఎవరైనా నీవు కల కంటున్నావని చెబితే మాత్రం నమ్మడు. ఆ సమయంలో అతని కల అతనికి వాస్తవమనే అనిపిస్తుంది. కానీ నిద్ర నుండి మేల్కొనగానే మాత్రం తాను కలగన్నానని తనంతట తానే తెలుసుకుంటాడు. ఈరోజు మీకందరికీ చెబుతున్నాను, మీరు చూసేది వినేది అంతా కలే. కానీ దానినెన్నడూ మీరు నమ్మరు. ఎందుకంటే మీరు అనుభవించేదంతా నిజమని భావిస్తారు. మీ కళ్ళు తెరుచుకున్నప్పుడు ఇంతకాలం దేనినైతే నిజమని నమ్మారో అదంతా కేవలం ఒక కళ అని తెలుసుకొని అనుభూతి చెందుతారు. విచారించకండి, ఇదంతా ఒక భ్రాంతే. మీరు నన్ను ప్రేమించండి, నిజాయితీగా విశ్వాసపూర్వకంగా ఉండండి. మీరు మీ ప్రేమలో ఎంత నిజాయితీగా ఉండాలంటే చివరికి భగవంతుడు కూడా ఆ ప్రేమకై మీకు ప్రణమిల్లేటట్టు ఉండాలి. నిజానికి భగవంతుడు నిజాయితీ గల ప్రేమ కొరకు తప్పిస్తూ ఉంటాడు. అందులో లేశమైన కపటం ఉండకూడదు. యుగ యుగాలుగా మనసు ఎంత కలుషితమైపోయిందంటే అది స్వచ్ఛమైనదిగా నిష్కల్మషమైనదిగా ఉండడం ఎంతో కష్టమైపోయింది. ఎప్పుడూ సందేహించడం, తక్కించడం, సంతోషంగా ఉండడం, రుగ్మత చెందడం, బాధపడడం మొదలైనవి చేయడమే మనసు యొక్క స్వభావం. అటువంటి స్వభావం ఉండకపోతే మనసుకు అనేక జన్మలు ఆవశ్యకతే ఉండేది కాదు. ఇదంతా ఊహ సృష్టించినదే. ఈ ప్రపంచమంతా ఆ ఊహ అనే ఊబిలో బాగా లోతుకు కూలిపోయిందన్నట్లుగా చిక్కుకుపోయింది. అలాంటి బురద నుండి బయటకు రావడం అసాధ్యం. దానికి ఒకే ఒక్క నివారణ ఉంది. భగవంతుని పట్ల నిజాయితీ గల ప్రేమ, సద్గురువు సహాయమే ఆ నివారణ. ఆ తర్వాత సాబిర్ సాహెబ్ కథ చెబుతూ సాబిర్ సాహెబ్కు భగవంతుని పట్ల గల ప్రేమ, విశ్వాసం గురించి బాబా ఇలా వివరించారు. ఇరాన్లో సాబిర్ అనే వలి ఉండేవాడు. అతడు భగవంతుని పట్ల అత్యంత నిశ్చలమైన ప్రేమ, విశ్వాసాలున్నవాడు. అల్లా ఏం చేసినా అది మంచి కొరకే అని ఎప్పుడు అంటుండేవాడు. సాబిర్ చాలా సంపన్నుడు. ఇతరులు ఈర్ష్యపడేటంతగా అతని వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఉండేది. సాబిర్కు అందమైన భార్య ఉంది. చురుకైన 7 కొడుకులు ఉన్నారు. అతని వద్ద కావలసినంత సంపద ఉంది. అటువంటప్పుడు భగవంతుడు ఏం చేసినా మంచి కొరకే అని సాబిర్ అనడంలో విశేషమేముందని లోకులు తమ సహజ ధోరణిలో చెప్పుకునేవారు. కొంతకాలానికి అతనికి వ్యాపారంలో విపరీతమైన నష్టం వచ్చింది. సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. అయినప్పటికీ అతడు దేవుడు ఏం చేసినా మంచికే చేస్తాడు అనడాన్ని మానలేదు. అటువంటి దుస్థితిలో కూడా అలా అనడం చూసి ప్రజలు సహించలేక సాబిర్కు 7 కొడుకులున్నారు కదా, కుటుంబ పోషణకు వారు సంపాదిస్తారు అన్న ధీమాతో సాబిర్ అలా అనగలుగుతున్నాడని భావించారు. కొంతకాలానికి కొడుకులంతా మరణించారు. కానీ భగవంతుడి పట్ల అతనికి గల ప్రేమ, విశ్వాసం సడలలేదు. భగవంతుడు ఏం చేసినా అతి గొప్ప మేలు కోసమే అనడాన్ని మాత్రం అతను మానలేదు. జనులు అతడి గురించి ఇలా అనుకునేవారు: సాబిర్ సంపదలు పోయాయి, కొడుకులు మరణించారు, ఇంకేముంది, అతను బాధ్యతల నుంచి విముక్తి పొందాడు కదా, కనుక భగవంతుడు ఏం చేసినా మేలు కొరకే అనక ఏం చేస్తాడు.
అంతలో సాబిర్కి కుష్ఠవ్యాధి సంక్రమించింది. ఆ ఊరు నుండి వెళ్ళిపోవలసి వచ్చింది. అయినప్పటికీ అతడు భగవంతుడు అంతా మంచికే చేస్తాడు అనడం మాత్రం మానలేదు. అప్పుడు ప్రజలకు కనువిప్పు కలిగింది. అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా అతనికి దైవం పట్ల ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని వారు తెలుసుకోగలిగారు. అందరూ అతనిని సాబిర్ పిలుస్తూ, సాబిర్ అనగా సహనము గలవాడు, ఓర్పు గలవాడని అర్థం. ఎంతగానో ప్రేమించసాగారు. బాబా చివరగా ఇలా చెప్పి ముగించారు: భగవంతుడు ఎవరి మీదైతే తన కృపాదృష్టిని కురిపిస్తాడో అట్టి వాడిని భగవంతుడు చిన్నాభిన్నం చేస్తాడు. ఖచ్చితంగా జ్ఞాపకుంచుకోవాలనే విషయం కృప. ఆయన కృప ఒకవేళ మన మీద కానీ అది ఫోకస్ అయితే మనం చిన్నాభిన్నం అయిపోతాం. అందుచేతనే మనం ఎవరం కూడా కృప కోరం. ప్రేమ కావాలి, ప్రేమ కావాలి అంటుంటాం. ఈ ప్రేమ మన దగ్గర ఉన్నదా, భగవంతుడి దగ్గర ఉన్నదా అంటే ప్రేమగా ఇప్పుడు పృథివీలో అది అన్ని కాలాల్లో కూడా అది దాని యొక్క యథార్థమైనటువంటి ఏదైతే చేయవలసిన కర్తవ్యం ఉందో ప్రేమ వల్ల జరుగుతూ ఉన్నది. కానీ భగవంతుని కృప కావాలనుకుంటే మాత్రం చిన్నాభిన్నం అయిపోవడానికి సిద్ధమైపోవాలి. అందుకే బాబా నీకు నేను ఏమీ లేకుండా చేసేస్తానన్నాడు ఒకసారి. అంటే మనం భగవంతుడు కావాలనుకుంటే మన పరిస్థితి లేదు. భగవంతుడు కావాలి, బ్రతుకు కావాలి, ఆనందాలు కావాలి అనుకున్నవాడు భగవంతుడు కావాలి అని అనుకున్నా అతను ఈ బాహ్య ప్రపంచంలోనే అన్ని చికాకుల మధ్య నలిగిపోతాడు తప్ప భగవంతుడి గురించి ఏమీ తెలుసుకోలేడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. భగవంతుడు ఎవరి మీదైతే తన కృపా దృష్టిని కురిపిస్తాడు అట్టి వాడిని భగవంతుడు చిన్నాభరణం చేస్తాడు. అందుకే 7 ఏళ్ల వాడైన ప్రహ్లాదుని కూడా చిన్నాభరణం చేశాడు. ఆయన తండ్రి చేత ఎన్ని పాటలు పెట్టిస్తాడు. చివరికి కాలకూట విషయం కూడా తాగించిస్తాడు. అది చిన్నాభరణం చేయడం కాదు. 7 ఏళ్ల పసివాడికే విడిచిపెట్టలేదు ఆయన. మనకు విడిచిపెడతాడేమిటి? విడిచిపెట్టాడు. కానీ మీకు మిత్రులారా ఆయన ఎప్పుడు ఆయన ప్రేమ కోసం పరితపించండి. ఆయన ప్రేమ మీరు కావాలనుకుంటూ పరితపించండి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, నానా రకాల చికాకులు వస్తాయి, ఏమి బాధ లేదు. అందుచేత ఈ మాటలు మళ్ళీ అంతాలు జ్ఞాపకుంచుకోండి. భగవంతుడు ఎవరి మీద అయితే తన కృపా దృష్టిని కురిపిస్తాడో అట్టి వాడిని భగవంతుడు చిన్నాభిన్నం చేస్తాడు. ముందుకెళ్ళండి. షీబా అనే గుర్ర పిల్లను శత్రుఘ్న కుమార్ బాబా వద్దకు తీసుకువచ్చాడు. ఈసారి ఒక లేడీని తీసుకురమ్మని జూన్ 27వ తేదీన బాబా అతనితో చెప్పారు. దాన్ని కూడా కొంతకాలం పెంపుడు జంతువు వలె తమ వద్దే ఉంచుకొని ప్రేమతో చూసుకున్నారు. ఒక సందర్భంలో శత్రుఘ్న కుమార్తో బాబా ఇలా అన్నారు: నాకు ఈ మధ్య విసుగు ఎక్కువ అవుతున్న విషయాన్ని నీవు గ్రహించాలి. ఈ విసుగు రోజు రోజుకి మరింత పెరుగుతోంది. ఒక ప్రయోజనం ఆశించి నేను ఇదంతా చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఒక విషయం గమనించాలి. రాబోయే జూలై నెల నాకు చాలా క్లిష్టమైనదిగాను కీలకమైనదిగాను ఉంటుంది. ఇక మిగిలినదంతా ఒక నాటకమే. నీవు నడుం బిగించి జూలై 10వ తేదీకి పూర్తిగా సిద్ధంగా ఉండు. షీబాని కొనడం వల్ల 100కి 100% పని పూర్తిగా చేసి పెట్టావు. ఆ గుర్రం బ్రతికినా చనిపోయినా నాకిప్పుడు
అదేమంత పెద్ద విషయం కాదు. నేను ఆదేశించినట్లుగా నువ్వు నా ఇచ్చను నెరవేర్చినందుకు నాకు ఆనందంగా ఉంది. సృష్టించడము అంటే క్రియేట్ చేయడము, నాశనం చేయటమే అబాలిష్ నా కార్య విధానం. రేపు నేను ఆ గుర్రాన్ని ఎవరికైనా అమ్మేయి అని ఆదేశిస్తే వెంటనే నువ్వు ఇష్టపూర్వకంగా ఆ పని చెయ్యాలి. అలా కాక దాన్ని ఎవరికైనా ఇచ్చేయమని చెప్పినా అంత ఆనందంగానే నువ్వు ఆ పని చెయ్యాలి. దాన్ని కొనడంలో పడ్డ శ్రమ అంతా వృధా అయిందనే ఆలోచన నీకెప్పుడూ రాకూడదు. ఒకవేళ నువ్వు దానిని కొని ఉండకపోయినట్లయితే నేను దాన్ని గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని. నా పద్ధతులు, నా విధానాలు చాలా విలక్షణమైనవి. ఒక పని పూర్తి చేసిన తరువాత ఏం జరిగినా నేను పట్టించుకోను. అందువల్ల నన్ను సంతోషపరచాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. బాబా ఎందుకలా చేశారు, ఎందుకలా అనుకుంటున్నారు అని ఆలోచించుకోకూడదు. నీ మనసులో ఎందుకు అనే ఆలోచన తొడబడినట్లయితే నా మొత్తం పని నాశనమైనట్లే. హమీర్ సింగ్ అనే యువకుడు ఆంధ్రప్రదేశ్ లో బాబా నిర్వహించిన దర్శన కార్యక్రమాలకు హాజరయ్యాడు. కానీ అతని తల్లిదండ్రులు బాబాను వ్యతిరేకించారు. జూన్ 28వ తేదీ ఆదివారం నాడు ఇంటి నుండి పారిపోయి సింగ్ డెహ్రాడూన్ లో ఉంటున్న బాబా వద్దకు వచ్చేశాడు. అతడు రాకముందే అతని తండ్రి పంపిన టెలిగ్రామ్ బాబాకు అందింది. ఇందులో సింగ్ను తక్షణం ఇంటికి వెనక్కి పంపండి అని బాబాని కోరాడు. బాబా సింగ్ని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. ఆ యువకుడు నేను మీతో ఉండిపోవాలని అనుకుంటున్నాను అన్నాడు. బాబా నీ మాటలు నాకు చాలా సంతోషం కలిగించాయి. ఇక ఇప్పుడు చెప్పు, నేను చెప్పినట్టు చేస్తావా అని అడిగారు. అతడు తప్పకుండా బాబా, ఏదైనా సరే చేస్తాను అన్నాడు. బాబా అలా అయితే నిన్ను తిరిగి ఇంటికి వెళ్ళమని అంటాను. ప్రతిరోజు నీ తల్లిదండ్రుల పాదాలపై నీ శిరస్సు నుంచి ప్రణామం చేస్తూ ఉండు. వారికి విసుగు వచ్చి ఇంకా చాలు అనే వరకు రోజు ఆ పని చేస్తూ ఉండు అన్నారు. ఆ యువకుడు కానీ బాబా వారిని దూషిస్తూ ఉంటారు అన్నాడు. బాబా వారు నన్ను దూషించడం ద్వారా నన్ను స్మరిస్తున్నారు కదా, అంతేగాక నా పట్ల నీ ప్రేమను కూడా పరీక్షిస్తున్నారు. నువ్వు సహనంగా ఉండడం అలవర్చుకోవాలి. వారి ప్రవర్తనను సహిస్తూ వారి పట్ల నీ ప్రేమను చూపించడం కొనసాగిస్తే నీవు వారి హృదయాలను గెలుచుకోగలవు. నేను చెప్పినట్లు చెయ్యి. ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రులను సేవించు అన్నారు. ఆ బాలుడు బాబా నేను నీతో ఉండాలని కోరుకుంటున్నాను అని బ్రతిమలాడాడు. హరీష్ చంద్ర కొచ్చర్ని తీసుకురమ్మని అలోబాను బాబా పంపించారు. అప్పుడు రోజు బాబా నివాసం ఎదురుగా ఉండే చెట్టు కింద కూర్చుని బాబా పిలుపు కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు బాబా అతన్ని తన వద్దకు పిలిపిస్తుంటారు. అయితే అతను వచ్చిన ప్రతిసారి బాబా అతనితో తనను ఇక విసిగించవద్దని ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఈసారి అతను బాబా వద్దకు వచ్చినప్పుడు కొచ్చర్ని బాబా పొగుడుతూ, ఈ హరీష్ చంద్ర కొచ్చర్ని చూడండి, ఎంత విధేయతగా ఉంటున్నాడు. నేనేం చేయమని చెప్పినా వెంటనే చేసేస్తాడు అన్నారు. కొచ్చర్ని ఒక పాట పాడమని బాబా అడిగారు. అతడు వెంటనే పాట పాడాడు. బాబాయే మనస్సు, బాబాయే శరీరం, బాబా తప్ప వేరే ఏదీ లేదు, హాయిని ఇచ్చే సర్వస్వము, దానిని నెరవేర్చడమే జీవితంలో చేయదగిన మహాపుణ్యం అని అర్థం వచ్చే పాటను పాడి వినిపించాడు. బాబా ఆ సింగుతో అతనేం పాడాడో విన్నావా? పాటలో ఉన్నట్టే వచ్చే నడుచుకుంటాడు అంటే అందుకే అతనంటే నాకు ఇష్టం. అసలు ఇక్కడికి రావద్దని నేను ఆదేశిస్తే అతను రానే రాడు. నా ఇచ్చను అనుసరించి నడుచుకుంటాడు అన్నారు. కొచ్చర్ను ఉద్దేశించి బాబా నువ్వు నా లాయర్గా సింగ్కి ఏదైనా సలహా ఇవ్వు అని ఆదేశించారు. కొచ్చర్ నేనెవరికి సలహా ఇచ్చే స్థితిలో లేను అన్నాడు. బాబా సరే అయితే
నేను నీకేం చెబుతానో దాన్నే సింగికి చెప్పు అన్నారు. అప్పుడు బాబా తన అక్షర ఫలకంపై సూచించే మాటలను కొచ్చెరికి ఈడ్చి వినిపించాడు. అవే మాటలను సింగుకు కొచ్చెరి చెప్పాడు. బాబాతో స్నేహం అంటే నీకు చిత్రహింసలాగే ఉంటుంది అన్నది బాబా మొదటగా చెప్పింది. సింగు వెంటనే కాదు, ఎప్పటికీ కాదు అని అడ్డుకున్నాడు. మెహర్ బాబాను ప్రేమించడం అనే ఆలోచన మానుకో అనేది రెండవ ఆదేశం. సింగ్ నా తుదిశ్వాస విడిచినప్పుడు మాత్రమే అది జరుగుతుంది అన్నాడు. తర్వాత కొచ్చెర్కి బాబా ఇలా చెప్పి దాన్ని సింగ్తో చెప్పమన్నారు. హరీష్ చంద్ర కొచ్చెర్ బాబాని ప్రేమిస్తూ ఉన్నాడు. బాబా ఎలా ఆదేశిస్తే అలా దాన్ని పాటిస్తాడు. బాబా అతన్ని తన వద్దకు రావద్దని నిషేధించడం వల్ల బాబా ముస్సోరీలో ఉన్నప్పుడు అతను అక్కడికి వెళ్ళలేదు. బాబా సర్వత్రా ఉన్నారన్న విషయం కొచ్చెరకు తెలుసు కాబట్టి దూరంగా ఉండి కూడా బాబాను ప్రేమించవచ్చని అతనికి తెలుసు. ఈ రోజు కూడా బాబా అతన్ని ఇక్కడికి రావద్దని చెప్పారు. అలాగే ఇకపై రాడు కూడా. బాబా మాటలు విన్న మండలి వారంతా నవ్వుకున్నారు. నిజానికి బాబా రావద్దని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిన కొచ్చెర్ ముస్సోరీ వెళ్ళాడు. డెహ్రాడూన్లో కూడా బాబా వద్దకు తరచూ వస్తూ బాబాను విసిగిస్తూ ఉన్నాడు. బాబా అలా చేయవద్దని ఆదేశించిన పట్టించుకోలేదు. కానీ బాబా మాటల్ని ఎయిర్స్ ద్వారా వింటూ వాటిని తిరిగి సింగ్కి చెబుతున్న కొచ్చెర్ మాత్రం ప్రతికూలంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఊరకుండిపోయాడు. సింగ్కి బాబా కొన్ని ఆదేశాలు ఇచ్చి తిరిగి హమీర్పూర్ పంపించేశారు. ఆ రోజు కొంతసేపటి తర్వాత కొచ్చెర్ కుటుంబ సభ్యుల్ని చూడడానికి బాబా అతని ఇంటికి వెళ్ళారు. అతని కుటుంబం అంతా బాబాను ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా అతని పెద్ద కూతురు రాజ్ బాబాను అమితంగా ఆరాధిస్తోంది. ఆ కుటుంబ సభ్యులందరూ బాబా ముందు భజన కీర్తనని గానం చేసి బాబాను ఆనందింపజేశారు. వారి ప్రేమను బాబా ఎంతో ఆనందించారు. ప్రతి ఆదివారం మండల వారి నివాసానికి కొచ్చెర్ రావడానికి అనుమతించారు. ఇప్పుడు ఈ కీర్తనల్ని గానం చేసి బాబాను ఎంతో మంది ఆనందింపజేశారు. మనం ఎక్కడైనా కార్యక్రమాల్లో స్టేజ్కి మాత్రమే పరిమితమై కీర్తనలు పాడుకుంటున్నాం తప్ప ఇంట్లో బాబా ముందు కూర్చొని కీర్తనల్ని మనం పాడుకోవడం లేదు. స్టేజ్ కోసం కాదు కీర్తనలు, మన స్టేజ్ మారడం కోసం, ప్రెస్టేజ్ పెరగడం కోసం కాదు కీర్తనలు, పూర్తిగా మనం నాశనం అవడం కోసం. అందుచేత కీర్తనలు అనేది ఒక విధంగా రాసబాటలు బాబా కరుణ పొందడానికి. వాటిని ఎవరెవరి ముందో పాడి వాళ్ళని ఆనందింపజేయాలని మనం చూస్తున్నాం. బాబాకి ఇష్టమైన గాయకుడు మధుసూదన్, ఆయన ఎప్పుడూ బాబా ముందే పాడేవాడు. ఒకవేళ బాబా కార్యక్రమాలకు వెళ్ళినా బాబా ముందు పాడుతున్నట్టే పాడేవాడు. బాబా ముందు మనం గానం చేస్తే ఆ గానం ఆయన వింటాడు కనుక ఆయనకి తోటి అవగాహన పెరిగింది. అనేకమైన కీర్తనలు రాశాడు ఆయన. అందుచేత మిత్రులారా, మనం బాబా కోసమే కీర్తించాలి. మిగతా చోట్ల కీర్తించడాన్ని ముప్పు పొందుతాను అన్న ఆలోచనలు విడిచిపెట్టకపోతే ఈ కీర్తనలన్నీ గాలిలో కలిసిపోతాయి. ఎవరైతే బాబా కోసం గానం చేస్తారో ఆయన వింటాడు, స్పందిస్తాడు. బాబా స్పందనతో మాకు పని లేదు, మాకు ఈ ప్రజల స్పందనే అవసరం అనుకున్న వాళ్ళు మీరు బాబా ముందు పాడడానికి సాహసించకండి. మీరు ఎలా పాడుతున్నారు అలాగే పాడుకోండి. మన గృహం బాబాకి దేవాలయం.
మీ అందరికీ చాలా పనికొచ్చే మాటలు. చాలా మంది గతంలో తొలి రోజుల్లో ఈ విషయాలు ప్రస్తావన చేస్తే చాలా సంతోషించేవారు, అలా పాటించేవారు. మన గృహం ఒక దేవాలయం. ఆ దేవాలయంలో దేవుడు ఎవరు? మెహర్ బాబా. మరి ఆ మెహర్ బాబా మనల్ని ఆ గృహంలో ఉండేటట్లుగా ఎందుకు చేశాడు? మన ఉనికి కోసం కాదు, ఆయన ఉనికి కోసం. కాబట్టి ఆ దేవాలయంలో నిరంతరంగా సంకీర్తన చేసుకోవాల్సి ఉంటుంది. ఒక గంట లేదా ఒక అరగంట, ఒక పావు గంట ఆయన ముందు హాయిగా మైమరిచి గానం చేస్తే దానివల్ల వచ్చేటటువంటి లబ్ధి ఏదైతే ఉంటుందో అది మనకు తెలియకపోయినా మనకి అన్ని విధాలుగా క్షేమకరంగా ఉంటుంది ఆ చర్య. ఎక్కడో స్టేజ్ మీద పాడతాము, మైకుల్లో పాడతాము, గ్రూప్స్ లో పాడతాము, ఇదంతా వేస్ట్. దానివల్ల మీకేమీ జరగదు. ఒకరి మెప్పు కోసం ఒకరు ఆనందిస్తారని పాడితే అది కీర్తనలు కావు, ఆర్తనాదాలు. అందుచేత దీన్ని పిల్లగా మనకి టైం అయింది. దీని మీద మరి కొంచెం చెప్పాలని ఉన్నా నేను ఆపివేస్తున్నాను. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. అందరికీ జై.